ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తలకాయ మాంసం అండి. తలకాయ మాంసం కర్రీ చేస్తున్నాను. సో అందుకని ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ కర్రీ. 1/2 కిలో తీసుకున్నానండి తలకాయ మాంసం. 4-5 సార్లు శుభ్రంగా కడిగానండి. తర్వాత వేడి నీళ్ళు కూడా కడిగానండి 2 సార్లు. అలాగే అల్లము, చున్నులపాయి, చెక్క, లవంగ, కొబ్బరి అవన్నీ కూడా నేను మిక్సీలో వేయలేదండి, రోట్లోనే దంచుకున్నానండి. రోట్లో దంచుకున్నది చాలా టేస్ట్గా ఉంటుంది కదా, అందుకోసమని అలా చేశానండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సిస్టర్ చెప్పారండి ఎలా చేయాలి అనేది. నేనైతే ఎప్పుడు తినలేదు, చేయడం కూడా నాకు రాదు. ఓ సిస్టర్ చెప్పారు ఇలా చేయమని, అందుకోసమని ఇలా చేస్తున్నానండి. ఉల్లిగడ్డ, కరివేపాకు అన్నీ సన్నగా కోసి పెట్టాను. అవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసేసి మసాలా వేసి ఫ్రై చేసేసి తలకాయ మాంసం వేసి పసుపు వేసి కల్లుప్పు వేసానండి. ఇప్పుడు వచ్చేసి రైస్ కూడా పెట్టేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తాను చూడండి. మసాలా వేగిన తర్వాత టమాటా కూడా వేసాను. కొంచెం గ్రేవీ అవ్వాలి మొత్తం. అలాగే గోంగూర కూడా చేస్తానండి. గోంగూరలో కూడా కొంచెం వేసాను తలకాయ మాంసం. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి వీడియో ఎలా ఉంది నేను చేసిన కర్రీ. ధనియా పౌడర్ వేసిన, జీలకర్ర పొడి వేసిన, మనకి కారం సరిపడినంత వేసుకోవాలండి. దీనిలో అయితే కొంచెం కారం ఎక్కువే కావాలి, ఎందుకంటే నీచు వాసన అనేది వస్తుంది కదా, కొంచెం ఎక్కువ వేసుకోవాలి కారం. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఎవరు చూసినా సరే. లాస్ట్లో వచ్చేసి కొబ్బరి పొడి వేసానండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది కర్రీ అయితే. ఫస్ట్ టైం చేశాను. లాస్ట్కి కొబ్బరి పొడి వేసి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసానండి. ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి,